రాష్ట్ర వ్యాప్తంగా భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గడిచిన కాలంలోని చెడును వదిలి మంచి ఆలోచనతో ముందుకు సాగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కోరారు. నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని కోరారు. ప్రభుత్వంపై దుష్ప్రచారాలను అగ్నిలో కలిపి అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో రాష్ట్ర మరియు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ స్వామితో మా ప్రతినిధి కాశీరావు ఫేస్ టు ఫేస్. భోగి పండుగ అంటే పాతవి పడేయటం, కొత్త వాటికి స్వాగతం పలకటం. అలాగే మనకి ఇప్పటి వరకు అంటే అగ్నిదేవుని సాక్షిగా జనమంతా కలిసి ఒక చాట గుమ్మిగూడి పండుగని ఎంజాయ్ చేయటం అన్నమాట. అలాగే మనకి మనం ఇప్పటివరకు రైతులకి అలాగే ప్రకృతికి కృతజ్ఞత పర్వదినంగా కూడా మనం ఈ భోగి పంటలను చెప్పుకోవచ్చు. భోగి పంటలు అంటే మనకి పనికిరాని వస్తువులను మంటల్లో వేయటమే కాదు, ఇప్పటివరకు మన జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు అలాగే దుఃఖాలను నిరాశలను దూరం చేసుకొని కొత్త ఆశలకు అలాగే కొత్త కళలకు నాంది పలకటమే ఈ భోగి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరి మధ్య పండుగ జరుపుకునేందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ భోగి పండుగ యొక్క విశిష్టత, అలాగే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క రాజధాని అభివృద్ధి కానీ మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ బాగా పురోగతి చెందుతున్న నేపథ్యంలో మన ఈ ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీటి మీద కూడా విమర్శలు చేస్తున్నారు. మనం వేటిని మంటల్లో వేయాలి, వేటి మన ఆశయాలు ఏంది కళ్ళేంది చెప్పండి. తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి అనేది ఒక పెద్ద పండుగ. ఇప్పుడు మనం వివిధ ఉద్యోగాలు కావచ్చు, పనులకు కావచ్చు వెళ్ళిన అందరూ కూడా సొంత ఇళ్ళకి రావటం, మీరు స్వగ్రామాలకు రావడం మీరు చూస్తూ ఉన్నారు. ట్రాఫిక్ రద్దీ ఇవన్నీ కూడాను. ఈ 3 రోజుల పండుగ వేడుక అనేది ఒక గొప్పగా మొదలు నిలిచే కార్యక్రమం. మీరు చెప్పినట్లు ఈ భోగి రోజు పాత వాటిని తగలబెట్టడం, కొత్తదనం అంటే రైతులకి పాడి పంటలు ఇంటికి వచ్చి ఉత్సాహంగా ఉండటం, ఈ సంక్రాంతి తర్వాత పిల్లలకి పరీక్షలు రాయటం కావచ్చు, అన్నీ కూడా ఒక మంచి జరగాలని కోరుకుంటారు. మీరు రాజకీయాల్లో కూడాను గతంలో ప్రజలే మీకు పాత్ర పెట్టిన పరిస్థితుల్లో ఈరోజు ఏదో మాట్లాడటం, అమరావతి గురించి, అదేవిధంగా పోలవరం గురించి, రాయలసీమ గురించి మాట్లాడేది దిగజారుడు ప్రయత్నం చేస్తున్నారు. కాలం మారుతూ ఉంది, అభివృద్ధి పరుగులు ఎత్తుతూ ఉంది. సంక్షేమాన్ని మనం భారతదేశంలో అందరికన్నా ఎక్కువగా సంక్షేమం చేస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆలోచన సరళలు కూడా కరెక్ట్గా లేవు. ఈ భోగి మంటల్లో మీ ఆలోచన విధానాలు దహనమైపోయి ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజల కోసం అందరూ కూడా శ్రమించేదానికి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కూటమి పక్షాలైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు మోడీ సహకారంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత లోకేష్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలా కష్టపడుతూ ఉన్నారు. రేపు కూడా సంక్రాంతి పర్వదినం అయిపోయిన తర్వాత దావోస్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి కూడా వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చిన తర్వాత విపరీతంగా మనం విశాఖ సమ్మిట్తో కావచ్చు, ఈరోజు దాదాపుగా 20 లక్షల పైచీలకు ఉద్యోగాల కల్పనకి మేము మార్గదర్శకం సులభం చేసాం. చెప్పినటువంటి సంక్షేమంతో అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ భోగి వేళ నేను గతంలో వేసినటువంటి ఈ రాష్ట్రానికి ఏదైతే విపక్షంగా ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఇందులో దహించుకుపోవాలని చెప్పేసి మొత్తం ఈ పొంగల్తోటి మన అభివృద్ధికి ఇంకొంచెం శక్తి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ 3 రోజుల పాటు తొలి రోజు జరిగేటువంటి భోగి, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ వల్ల మనం ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఆనందదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నివాసం వద్ద జరుగుతున్నటువంటి భోగి యొక్క పర్వదినమైనటువంటి విశేషాలు. మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు ఏదైతే విమర్శలు చేస్తున్నాయో అది పట్టించుకునే అవసరం లేదని చెప్తా ఉన్నారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం నుంచి కాశీరావు, సిటీ 24/7 న్యూస్.